హరే కృష్ణ అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం సెషన్ కి ఈరోజు మనం నిమి మహారాజు అడిగినటువంటి ప్రశ్నకి నవయోగీంద్రులు ఏమి సమాధానం చెప్పబోతున్నారు అనేటువంటిది మనం చూడబోతున్నాం. నిమి మహారాజు మొదటి ప్రశ్నని అడిగారు. పరమ శ్రేయస్సు ఏమిటి అనేటువంటిది. పరమక్షేమము ఏమిటి అనేటువంటి దాన్ని అడిగారు. తర్వాత భాగవత ధర్మం ఏమిటి అనేటువంటిది అడగడం జరిగింది. ఆ ప్రశ్నకి సమాధానంగా కవిరువాచ. కవి అంటే ఎవరు? నవయోగేంద్రుల ప్రభు. నవయోగీంద్రులలో ఒకరు. ఉం? నవయోగీంద్రులకి ఉన్నటువంటి 9 మందికి ఉన్నటువంటి పేర్లు ఒక శ్లోకంలో వచ్చింది కదండి. ఎందులో వచ్చింది? నారదుడు నవయోగీంద్రుల్ని పరిచయం చేస్తున్నటువంటి శ్లోకంలో మనకి శ్రీల ప్రభుపాదుల వారు ఎవరు నవయోగీంద్రుడు అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఋషభదేవుని యొక్క 9 మంది పుత్రులు, మొత్తం 100 మంది పుత్రుల్లో ఎవరైతే 9 మంది పుత్రులు ఉన్నారో వాళ్ళ గురించి చెప్పడం జరిగింది. అందులో ఒకళ్ళు కవి. అంతేనా మాతాజీ? ఒకసారి చూడండి ఏ శ్లోకంలో ఉంది నారదుడు చెప్పినటువంటిది. ఓకే, 20-21లో మనం చూస్తే దిగంబరులుగా సంచరించినటువంటి ఆములు ఆత్మవిశ్వాసులై ఉండిరి. కవి, హవి, అంతరీక్షుడు, ప్రబుద్ధుడు, పిప్పలాయనుడు, అవిర్హోత్రుడు, ద్రమిళుడు, శమసుడు, కరభాజనుడు అనేటువంటి వాళ్ళు వీళ్ళ నామములు. అందులో మొదటి పేరు ఏంటండి? కవి ప్రభు. కవి ప్రభు. కవి. ఆయన మాట్లాడుతున్నారు. కవి. ఓకే, ఆయన మాట్లాడుతున్నారు. అందుకనే మనకి 33వ శ్లోకం అంటే సమాధానం చెప్తున్నారు కదా. ఆ సమాధానంలో మొదటి ప్రశ్నలో శ్రీ కవిర్వాచ. ఓకే, ఈ కవిర్వాచ అంటే కవి ఎవరండి? ఫస్ట్ అతను నవయోగీంద్రుడు. కొడుకుల్లో నవయోగీంద్రులలో మొదటివాడు. నవయోగీంద్రులలో మొదటివాడు ఆయన మాట్లాడుతున్నారు. అంటే ఈయన 9 ప్రశ్నలు అడిగితే ఒక్కొక్క ప్రశ్నకి ఒక్కొక్క సాధువు అంటే నవయోగీంద్రుల్లో ఒక్కొక్కళ్ళు సమాధానం చెప్పడం అనేటువంటి జరిగింది. మొదటి ప్రశ్న భాగవత ధర్మం గురించి అడిగారు. మొదటి ప్రశ్న ప్రత్యేకించి ఆ భాగవత ధర్మం ఏ విధంగా పరమక్షేమకదాయకమైనటువంటిది అనేటువంటి విషయాన్ని అడిగారు. దానికి సమాధానంగా 33వ శ్లోకం నుంచి కవి మాట్లాడుతున్నారు. ఉం? నవయోగీంద్రుల్లో ఒకళ్ళైనటువంటి కవి మాట్లాడుతున్నారు. ఆయన ఏమంటున్నారు? ఈ భౌతిక జగత్తులో దేహాత్మ భావనలో ఉన్నటువంటి వాళ్ళు భగవంతుడి యొక్క పాద పద్మాలని ఆశ్రయిస్తే తప్ప అవబంధ విముక్తి నుంచి బయటపడి భక్తియుత సేవని స్వీకరించి సమస్త భయాలని దూరం చేసుకోగలుగుతారు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అంటే మనకున్నటువంటి సమస్త భయాల నుంచి మనం దూరం అయిపోవాలి అని అంటే సొల్యూషన్ ఏమిటి అని అంటే శ్రీమద్ శ్రీ శ్రీ అచ్యుతుని యొక్క పాద పద్మాలని అర్చించాలి. ఇదే కదండి మనకి కృష్ణుడు కూడా భగవద్గీతలో చెప్పినటువంటి విషయం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని చెప్పారు. ఇది భాగవత ధర్మం. ఓకే, అలాంటి భాగవత ధర్మము స్వయంగా భగవంతుడితోటే చెప్పబడింది, ఎవరో చెప్పింది కాదు. స్వయంగా భగవంతుడితోనే చెప్పబడింది. ఎవరైతే భౌతిక బద్ధ జీవనంలో ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళు భగవంతుడు చెప్పినటువంటి భాగవత ధర్మాన్ని గనక విశ్వసించినట్లయితే అప్పుడు వాళ్ళు భగవంతుడిని తెలుసుకోగలుగుతారు. నాకు భగవంతుడి గురించి తెలుసుకోవాలి అని ప్రశ్నించేటువంటి వాళ్ళందరికీ ముందు ఉండాల్సింది ఏమిటి క్వాలిఫికేషను అని అంటే భగవంతుడి మీద శ్రద్ధ ఉండాలి, భగవంతుడి మీద విశ్వాసం ఉండాలి, భగవంతుడు చెప్పేటువంటిది నిజము అని నమ్మాలి, భగవంతుడు మన శ్రేయస్సు కోసం చెప్తున్నారు అనేటువంటిది నమ్మాలి. నమ్మకము అనేటువంటిది లేకుండా, భగవంతుడి మీదనే నమ్మకం లేకుండా భగవంతుడిని తెలుసుకోవడం సాధ్యం కాదు. అందుకని ఇక్కడ భాగవత ధర్మం మనకి ఎందుకు అర్థం కాదు అంటే మనం భగవంతుడు చెప్పినటువంటి దాన్ని వింటలేదు కాబట్టి. ఏమిటి భగవంతుడు చెప్పింది? భగవద్గీత. భగవద్గీతలో భగవంతుడు చెప్పినటువంటి దాన్ని మనం ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాము అని అంటే భగవంతుడి మీద మనకి పూర్తి స్థాయిలో విశ్వాసం లేకపోవడం వల్ల. కొంతమంది నిరాకారంలో, కొంతమంది పరమాత్మ రూపంలో, కొంతమంది నేనే దేవుణ్ణి అనుకునేటువంటి స్థితిలోనే ఆగిపోతున్నారు. కారణం వాళ్ళకు ఉన్నటువంటి భక్తిలో ఉన్నటువంటి స్థాయి. వాళ్ళ సర్వస్వ శరణాగతి ఎప్పుడైతే అవుతుందో భగవంతుడి పట్ల, అప్పుడు భగవంతుడిని సాకార రూపంలో అంగీకరించడం అనేటువంటి జరుగుతుంది. అది అత్యున్నత స్థాయి భక్తి.
అప్పుడు భాగవత ధర్మం మనకు బాగా అర్థమవుతుంది. అప్పుడు భగవంతుడు చెప్పినటువంటి దాన్ని మనం ఈజీగా తెలుసుకోగలుగుతాం. మనం అందరం తెలుసుకున్న తర్వాత భక్తులం అవుదాం, తెలుసుకున్న తర్వాత భక్తులం అవుదాం, ఇంకా తెలుసుకుందాం, ఇంకా భక్తులు కావాలంటే అనుకుంటాం. కాదు, మనం ఎప్పుడు భక్తులం అవుతామో అప్పుడే మనకు అర్థమవుతుంది. ఏ స్థాయిలో భక్తి పెరుగుతుందో ఆ స్థాయిలో మనకి భాగవతం, భగవద్గీత అర్థమవుతుంది. అందుకని మొదటిసారి భగవద్గీత చదివినప్పటికీ, రెండోసారి భగవద్గీత చదివినప్పటికీ మనం అర్థం చేసుకునేటువంటి దాంట్లో చాలా తేడా ఉంటుంది. మూడోసారి చదివితే ఇంకొక రకంగా అర్థం చేసుకుంటాం. నాలుగోసారి చదివితే ఇంకా బాగా అర్థం చేసుకుంటాం. ఎందుకు? భక్తి స్థాయిలో మార్పు అది. చదివింది అదే, చదివిన మనిషి అతనే, చదువుతున్న విషయము అదే, కానీ మనకు అర్థమయ్యే విషయాలు మారుతూ ఉంటాయి. ఎందుకు? మన స్థాయిలో వచ్చినటువంటి మార్పు కారణం అది. మన సరెండర్లో వచ్చినటువంటి మార్పు, మన శరణాగతిలో వచ్చినటువంటి మార్పు. మనం ఏ స్థాయిలో శరణాగతులం అవుతామో ఆ స్థాయిలో మనకి భగవంతుడు అర్థమవుతారు. కొంచెం 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 భగవంతుడు తనను తాను రివీల్ చేసుకుంటారు భక్తులకి. ఒక్కసారిగా భగవంతుడు, అందుకని ఎవరైతే భగవంతుడి గురించి ప్రశ్నిస్తారో వాళ్ళకి భగవంతుడు అర్థం కాడు, భక్తులు కాకపోతే. అందుకని కృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి చెప్పేటప్పుడు, నువ్వు నాకు భక్తుడు కాబట్టి నేను నీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను, నువ్వు నాకు శరణాగతుడు అయ్యావు కాబట్టి నేను నీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నావు, నువ్వు నాకు మిత్రుడు కాబట్టి నేను నీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను, నువ్వు నాకు శిష్యుడు కాబట్టి నేను నీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను అని ప్రతి అధ్యాయంలో పదే పదే కృష్ణుడు తను చెప్పబోయేటువంటి విషయాన్ని చెప్పటానికంటే ముందే అర్జునుడికి ఉన్నటువంటి అర్హత గురించి చెప్తూ ఉంటారు. మీరు చూడండి, ఎక్కడైనా సరే భగవద్గీతలో ప్రతి అధ్యాయంలో చెప్పడానికంటే ముందు, ఎస్ అర్జున, ప్రభు. ఎస్ నేను నీకు ప్రభు. ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నాను అని అంటే నువ్వు నాకు శరణాగతుడు అయ్యావు కాబట్టి, నేను నీకు ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నాను అని అంటే నువ్వు నాకు భక్తుడివి కాబట్టి అని చెప్తూ ఉంటారు. తెలుసుకోవాలి అని అంటే ముందు మనం కూడా అర్జునుడి స్థితికి వెళ్ళాలి. అర్జునుడిలా శరణాగతులం అవ్వాలి, అర్జునుడిలా భక్తులం అవ్వాలి, అర్జునుడిలా భక్తిలో స్థాయి పెరగాలి. ఏ స్థాయిలో మనకు భక్తి ఉంటుందో ఆ స్థాయిలోనే మనకు అర్థమవుతుంది. అందుకని మనం అనుకుంటాం, కొంతమందికి కొన్ని విషయాలు అర్థం కావట్లేదు, కొంతమందికి కొన్ని విషయాలు తెలియట్లేదు, కొంతమందికి కొన్ని విషయాలు విని కూడా వదిలేస్తున్నారు అని అంటే వాళ్ళ శరణాగతి స్థాయి అలా ఉంది కాబట్టి. కృష్ణుని అందరూ అర్థం చేసుకోలేరు. కృష్ణుని ప్రశ్నించిన ప్రతి ఒక్కళ్ళకి, వినిన ప్రతి ఒక్కళ్ళకి అర్థం కాదు కృష్ణుడు. అందుకని ఇక్కడ చెప్తున్నారు, ముందు మనకి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏమిటి? భగవంతుడి మీద విశ్వాసం, భగవంతుడు చెప్పినది నమ్మడం. ఎప్పుడైతే ఇది జరుగుతుందో అప్పుడు మనకి భాగవత ధర్మం అనేటువంటిది అర్థమవుతుంది. ఓకే, ఇంతవరకు తెలుసుకున్నాం. ఇది ఎవరు చెప్తున్నారండి? కవిరు వాచ. కవి 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 చెప్తున్నారు. ఈ రోజు ఇంకా ఆయన ఏం మాట్లాడుతున్నారు అనేటువంటి విషయాన్ని 35వ శ్లోకం నుంచి చూద్దాం. ఓకే, ప్రమీల మాతాజీ. యానాస్థాయ నరో రాజన్న ప్రమాధ్యేత కర్హిచిత్ యానాస్థాయ నరో రాజన్న ప్రమాద్యేత కర్హిచిత్ ధావన్నిమీల్య వా నేత్రా న స్థలేన్న పదేదిహ. ధావన్నిమీల్య వా నేత్రేణ స్ఖలేన్న పతేద్దిహ. రాజా, దేవదేవుని ఇట్టి భక్తియుత సేవా పద్ధతిని స్వీకరించువాడు ఈ జగత్తులో తన పథమునందు ఎన్నడును భ్రమితుడు కాడు. కన్నులను మూసుకొని పరుగు తీసినను అతడు ఎన్నడును జారడు, క్రింద పడడు. భాష్యము. కడచిన శ్లోకములో ఉపయోగింపబడిన అంజహ సులభముగా అను పదము ప్రస్తుత శ్లోకములో వివరించబడినదని శ్రీల శ్రీధర స్వామి పలికిరి. అంజహ పదేనోక్తం సుకరత్వం వివృణోతి. అంజహ అను పదము ద్వారా భక్తి యోగ నిర్వహణము యొక్క సులభత నిరూపితమైనది. ఈ విషయము ప్రస్తుత శ్లోకమునందు వివరింపబడును అని ఆయన చెప్పిరి. భగవద్గీత 9.2 యందు భగవానుడు ప్రత్యక్షావగమం ధర్మ్య సుసుఖం కర్తుమవ్యయం. దేవదేవుని భక్తియుత సేవా విధానం శాశ్వతమైనది, దీనిని పరమానందముతోనూ సహజముగాను నిర్వహింపవచ్చును అని పలికియుండెను. దీనిని శ్రీల ప్రభుపాదులు ఇట్లు వ్యాఖ్యానించిరి. భక్తి యోగ విధానము అత్యంత సుఖకరమైనది. దీనికి కారణమేమిటని ఎవరైనా ప్రశ్నించవచ్చును. భక్తియుత సేవ శ్రవణ కీర్తనాదులను కలిగి ఉన్నందున దీని యందు
భగవన్ మహిమల కీర్తనమును వినవచ్చును. లేదా ఆధ్యాత్మిక జ్ఞానం గురించి ప్రామాణికులకు ఆచార్యులు వసుగుడి తాత్విక ప్రవచనములను వినవచ్చును. అనగా కేవలం కూర్చొని మనుజుడు అంతయు నేర్వవచ్చును. పిమ్మట భగవంతునికి నైవేద్యం పెట్టబడిన రుచికర పదార్థములను ప్రసాద రూపమున గ్రహించవచ్చును. భక్తి యోగమునందలి ప్రతి స్థితియు ఆనందపూర్వమే అయ్యుండును. అత్యంత పేదరిక స్థితి ఎందైనను మనుజుడు భక్తిని నిర్వహించగలడు. భక్తుడు ఏది వసగినను తాను స్వీకరించుటకు సిద్ధముగా ఉన్నానని భగవానుడు పలికెను. పత్రం పుష్పం ఫలం ప్రపంచంలోని ప్రతి భాగంలోని లభ్యమేడి పత్రము పుష్పము ఫలము లేదా జలమును ఎట్టి సాంఘిక స్థితిలోనున్న వ్యక్తి అయినను సమర్పించవచ్చును. ప్రేమతో సమర్పించినప్పుడు అవి స్వీకరించబడును. దీనికి చరిత్రలో అనేక ఉదాహరణలు ఉన్నవి. శ్రీకృష్ణుని చరణ కమలములకు అర్పింపబడిన తులసీ దళములను రుచి చూచుటచే సనకాది మహామునులు గొప్ప భక్తులైరి కనుక భక్తి యోగము బహు చక్కనైనది. దానిని పరమానందంతో నిర్వహింపవచ్చును. ఏ ప్రేమతో తనకు వస్తు సమర్పణ జరుగునో అట్టి ప్రేమనే భగవంతుడు స్వీకరించును. జీవుడు భగవానునికి శరణుజొచ్చినప్పుడు అతనితో, హే ప్రభు, నేను పరమ పాపిని, అయోగ్యుడను, చిరకాలముగా నిన్ను మరచిన వాడను అయినప్పటికీ ఇప్పుడు నీ పాదపద్మములను ఆశ్రయించుచున్నాను. ఈనాటి నుండి నేను నీ వాడను. దేహము మనస్సు వాక్కు పరివారము ధనము వంటి నాదంతయు ఇప్పుడు నీ పాదపద్మములకే సమర్పించుచున్నాను. దయచేసి నీవు కోరిన రీతిగా నాతో వర్తించుము అని పలుకుననుట ఇచ్చట మనము తెలుసుకొనవలసిన ముఖ్యాంశము. అట్టి శరణాగత జీవునికి రక్షణ నొసగి విముక్తిని కలిగించిన నిత్య జీవనమునకై భగవద్ధామమునకు చేర్చేదనని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యందు పదే పదే ఆశ్వాసం మొసగి ఉన్నాడు. ఈ విధముగా భగవత్ శరణాగతి యోగ్యత ఎంత ఘనమైనది, ఆధ్యాత్మికంగా శక్తివంతమైనదిగా శరణాగత జీవుడు పుణ్యజీవమునకు సంబంధించిన ఇతరాంశములు యందు కొంత కొరబడినను అతని మహోన్నత స్థితి సాక్షాత్తుగా భగవంతుని చేతనే రక్షింపబడును. కానీ యోగము వంటి ఇతర పద్ధతుల యందు మనుజుడు స్వీయ సంకల్పము బుద్ధి పైననే ఆధారపడి ఉండి వాస్తవముగా భగవంతుని ఆశ్రయమును చేగొనడు. కనుక ఏ క్షణమైనను పతనము చెందిన అవకాశం ఉన్నది. సారహీనము పరిమితమునైన శక్తిచే అతడు రక్షింపబడి ఉండిచే దానికి కారణము. అందువలన శ్రీమద్ భాగవతము 10.2.32 నందు ఆరుహ్య కృచ్చేణ పరం పదం తతః పతన్యదో నాదృత యుష్మదంగ్రయః అని చెప్పబడినట్లు మనుజుడు భగవానుని పాదపద్మాశ్రయమును త్యజించి సొంత నిశ్చయంతో యోగ పదమునందు పురోగమించుటకు యత్నించినచో లేదా స్వీయ కల్పనాశక్తితో జ్ఞాన పద్ధతిలో పురోగమించుటకు యత్నించినచో తన భ్రమిత శక్తి తప్ప అన్యమగు రక్షణ లేని కారణమున సాధారణమగు భౌతిక స్థితికే తుట్టతులకు నిశ్చయముగా పతనము చెందును. కనుకనే వైష్ణవాచార్యులు ఈ శ్లోక వ్యాఖ్యానములో భక్తి యోగము యొక్క పరమశ్రేష్టతను నానా ప్రకారములుగా వివరించి ఉండిరి. ఈ సందర్భమున శ్రీధర స్వామి పలుకుచు, నిమీల్య నేత్రే దావన్నపి ఇహ యేషు భాగవత ధర్మేషు నా స్ఖలేత్ నిమీలనం నామాజ్ఞానం యథాహు శృతి ఉభే నేత్రే విప్రాణాం పరికీర్తితే ఏకేన వికలః కాణో ద్వ్యాభ్యామందః పరికీర్తితః ఇతి. భక్తుడు రెండు కన్నులను మూసుకొని ఈ భాగవత ధర్మ పదములో పరుగు తీసినను క్రింద పడబోడు. కన్నులను మూసుకొని అనునది ప్రామాణిక వేదవాంగ్యమును ఎరుగయుకుండుటను సూచించును. శృతి స్మృతి బ్రాహ్మణులకు రెండు నేత్రములని చెప్పబడును. ఒకటి లోపించినప్పుడు అతడు సగము అందుడని, రెండును లోపించినప్పుడు అతడు పూర్తి అందునుగా భావింపబడునని చెప్పబడినది. భక్తుడు వేద జ్ఞానమును కొరబడి ఉన్నను లేదా వైష్ణవ హరే కృష్ణ. ఇక్కడ వరకు చెప్పుకొని మళ్ళీ మిగిలింది తర్వాత ఇంకొకరికి అవకాశం ఇద్దాం. ఓకే ప్రభు. ఓకే. సో ఎవరైతే ఇంతకు ముందు శ్లోకంలో చెప్పబడిన విధంగా భగవంతుడి మీద శ్రద్ధతో భగవంతుడు చెప్పిన దాన్ని ఆచరిస్తారో వాళ్ళు శుద్ధ భక్తులు అవుతారు కదండి. భగవంతుడు చెప్పిన దాన్ని తూచా తప్పకుండా ఆచరించటం, అదే శరణాగతి అంటే. భగవంతుడు కొన్ని విషయాలను చెప్పారు భగవద్గీతలో. భగవంతుడు చెప్పింది అంటే భగవద్గీత మనకి ప్రామాణికం కదా. అందులో కొన్ని విషయాలు ఏం చెప్పారు? నన్ను నువ్వు పొందేటువంటి అతి సులభమైనటువంటి రహస్యాన్ని నేను నీకు చెప్తాను. ఏమిటి అంటే, నువ్వు గురువుని పొంది గురువుకి సేవ చేసి
గురువుని ప్రశ్నిస్తే అప్పుడు నీకు నా జ్ఞానం లభిస్తుంది అని చెప్పారు. అప్పుడు నేను నీకు లభిస్తాను అని చెప్పారు. అయితే మనందరికీ కూడా సాంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి ఆచారపు అలవాట్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనల్ని కృష్ణుడి దగ్గరికి చేరకుండా ఉండడానికి కృష్ణుడు మనకు పెడుతున్నటువంటి పరీక్షలు. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా పుట్టినప్పటి నుంచి మనం పుట్టక ముందు నుంచి కూడా మన పెద్దలు కొన్ని కొన్ని విధి విధానాలని ఫాలో అవుతూ వస్తున్నారు. కానీ ఎప్పుడైతే మనం భగవద్గీత చదివామో భగవద్గీతలో మనకి కృష్ణుడు చెప్పినటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో అది పూర్తిగా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి భగవద్గీతని ఆచరించడం మొదలు పెడతాడు. ఉదాహరణకి ఇప్పుడు మనకి కృష్ణుడే దేవాది దేవుడు, కృష్ణుడినే పూజిస్తే అందరి దేవీ దేవతలను పూజించినట్లే అనేటువంటిది కృష్ణుడు మనకి తెలియజేసినటువంటి విషయం భగవద్గీత ద్వారా. కానీ భగవద్గీతను 10 సార్లు చదివిన మనం అలా చేస్తున్నామా అంటే భగవద్గీతను మనం ఆచరించట్లేదు అని అర్థం. దానికి రాబోతుంది మనకి రేపో ఎల్లుండో గణేష్ చతుర్థి. ఎస్ ఓకే. ప్రభు. ఆ మళ్ళీ ఒక నెల పోతే దుర్గాదేవి నవరాత్రులు వస్తాయి. ఇవన్నీ కూడా ఒక కృష్ణ భక్తిలో ఉన్నటువంటి వ్యక్తికి అవసరమైన విషయాలు కావు ఇవన్నీ. మనం అందరం కూడా చేసే వచ్చాం, మనం అందరం కూడా చేస్తూనే వచ్చాం. కానీ మనలో ఇవన్నీ కూడా ఇంకా మనము వాటిల్లోనే ఉన్నామా, ఇంకా మనం అవన్నీ వదిలిపెట్టి ఆ కృష్ణుడు చెప్పినట్లు అకుంఠితమైనటువంటి భక్తి స్థాయికి వచ్చాం. అకుంఠితమైనటువంటి భక్తి అంటే ఆ ఏం చెప్పారు? ఆ అకుంఠిత భక్తి ప్రభు. ఒకే ఒక లక్ష్యంతో మనం చేసేటువంటి భక్తి, ఒకే ఒక అహైతుకు అహైతుకు లక్ష్యం. అంటే అది ఏది? అది కేవలం శ్రీకృష్ణ భగవానుడే లక్ష్యం, మీరు ఏది కాదు, అన్య దేవతల ఆరాధన కాదు. ఆ స్థాయిలోకి రాలేదనుకోండి, మనము ఎంత నోటితో చెప్పినా కానీ మనం మనం మన మన మనసులో ఉన్నటువంటి భావాలు లేదా మనం చేస్తున్నటువంటి పనులు, ఈవెన్ ఈవెన్ దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళు కూడా అయ్యో ప్రభుజీ మేము ఎలా ఇవన్నీ వదిలిపెట్టము, మేము ఎలా ఇవన్నీ వదిలిపెట్టము, ఎలా చేయము, ఇవన్నీ ఎప్పటి నుంచో చేస్తూ వచ్చాం కదా. మళ్ళీ ఇప్పుడు ఆ ఆ అర్చన ఆపేస్తే ఆ దేవుడు ఫీల్ అయితే ఏమన్నా చెడు జరుగుతుందేమో మాకు, లేకపోతే ఇంకేమన్నా అవుతుందేమో. అది కృష్ణుడికి శరణాగతి అవ్వకపోతే, కృష్ణుడికి శరణాగతులు అయిన తర్వాత ఏ దేవీ దేవత మనల్ని ఏం చేయలేరు. అదే ఇక్కడ చెప్తున్నారు, ఒక్కసారి నువ్వు నా పాత్రలోకి వచ్చావంటే నీ రక్షణ బాధ్యత నాది అని చెప్తున్నారు కృష్ణుడు. ఎలా అంటే మీరు కళ్ళు మూసుకొని నడిచినా కింద పడరు. మీరు కళ్ళు మూసుకొని, ఇక్కడ ఏం చెప్పారు చూడండి, ఆ ఎన్నడను భ్రమితుడు కాదు, కనులను మూసుకొని పరుగు తీసినను అతడు ఎన్నడను జారడు, కింద పడడు. బా. ఓకే, అంత హరిబోల్ హరిబోల్. ఓకే. అంటే మనలో ఏ స్థాయిలో భగవంతుడి మీద శ్రద్ధ ఉంది, మనలో భగవంతుడి మీద ఏ స్థాయిలో నమ్మకం ఉంది అనేటువంటి దాన్ని పరీక్షించడం కోసమే భగవంతుడు ఇవన్నీ పెట్టారు. నేను కృష్ణుడిని 100% నమ్మాను అనేటువంటి వాళ్ళ దేవుడి మందిరంలో కేవలం కృష్ణుడే ఉన్నారా, లేకపోతే ఇంకా ఎవరైనా దేవీ దేవతలు ఉన్నారు? చెప్పడానికి నేను కృష్ణుడిని 100% నమ్మాను, నేను దీక్ష కూడా తీసుకున్నాను, నేను ప్రతిరోజు హరే కృష్ణ మహామంత్రాన్ని, మీరు 16 మాలలు చేస్తున్నారు, నేను 20 మాలలు చేస్తున్నాను, నేను 40 మాలలు చేస్తున్నాను అని చెప్పుకునేటువంటి వాళ్ళు కూడా ఏ స్థాయిలో మీరు కృష్ణుడిని నమ్మారు, ఏ స్థాయిలో మీకు కృష్ణుడు రక్షణ ఇవ్వాలి అనేటువంటిది ఇంకా మనం ఆరాధనా విధానం, అర్చనా విధానం, మన మనోభావాలు ఎలా ఉన్నాయి అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. కృష్ణుడు ఏం చెప్తున్నారు? ఎప్పుడైతే మీరు భాగవత ధర్మాన్ని పాటించారు, ఏంటిదా భాగవత ధర్మం? స్వయంగా కృష్ణుడితో చెప్పబడినటువంటి భాగవత ధర్మం. కృష్ణుడితో చెప్పబడినటువంటి భాగవత ధర్మాన్ని పూర్తిగా పాటించినటువంటి వ్యక్తి కళ్ళు మూసుకున్నా కానీ ఆయన రక్షణ నాదే, జారడు, కింద పడడు. ఓకే. అందుకని కృష్ణుడు ఏమన్నారు, మీ నుంచి ఏమి ఏదో ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నా భక్తుడు నాకు ఇది చెయ్యాలి, నా భక్తుడు నాకు అది చెయ్యాలి, నా భక్తుడు ఇలా ఉంటే నాకు ఇష్టం, అలా ఉంటే ఇష్టం అని ఏం చెప్పట్లేదు కృష్ణుడు. నీ శక్తి కొలది, నీ స్థాయి కొలది, నీ స్థోమత కొలది
మీరు కృష్ణుడికి సేవ చేయొచ్చు. అందుకని కృష్ణుడు భగవద్గీతలో నాకు రిచ్గా నన్ను పూజించాలి అని ఎక్కడ చెప్పలేదు. చెప్పారండి? ఏం చెప్పారు? పత్రం పుష్పం ఫలం తోయం. ఫలతోయం. ఈజీగా దొరికేది. పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తికి కూడా దొరుకుతాయి. ఒంటి మీద చొక్కా వేసుకోవడానికి కూడా, షర్ట్ వేసుకోవడానికి కూడా డబ్బులు లేనటువంటి వ్యక్తికి కూడా దొరికేటువంటి వస్తువులు ఇవి. అలాంటి వ్యక్తికి కూడా కృష్ణుడికి భక్తి ఎలా చేయొచ్చో చెప్పేటువంటి విధానం ఇది. కృష్ణుడికి ఎలా ఆరాధన చేయొచ్చో చెప్పేటువంటి విధానం. ఇంత సింపుల్ గా చేయగలిగినటువంటి భక్తి. అందుకనే కృష్ణ భక్తి అనేటువంటిది కష్టతరమైనటువంటిది కాదు. సుసుఖం కర్తమవ్యం. కృష్ణ భక్తిని చేస్తే వచ్చేటువంటి ప్రతిఫలం శాశ్వతం. కృష్ణ భక్తిని చేయడం కూడా ఆనందదాయకమైనటువంటి విషయం. సుసుఖం కర్తమవ్యం. మనం చేస్తున్నప్పుడు మనకు ఆనందం వస్తుంది. నేను చూశాను జన్మాష్టమి మనం ఎలా సెలబ్రేట్ చేశాము. జన్మాష్టమిలో ప్రతి ఈవెంట్, ప్రతి సెకను ఒక ఒక ఆనందదాయకమైనటువంటి అనుభూతి. మనం ఆ జన్మాష్టమి చేస్తున్నప్పుడు మనం అందరి ముఖంలో చూడొచ్చు. అందరూ హ్యాపీగా ఎగిరారు, గెంతారు. కృష్ణుడి ముందు రెండు చేతులు ఎత్తి నాట్యం చేశారు, కీర్తనలు చేశారు, అభిషేకం చేశారు, అర్చన చేశారు. కృష్ణుడి జూలను కూడా ఊపారు. సో ఎంత ఆనందించారు. కృష్ణుడి ముందు నాట్యం చేశారు. సో ఇది కృష్ణుడు ప్రసాదం తీసుకున్నారు. ఇంకా ముఖ్యమైనటువంటి విషయం, ఎంజాయ్ చేశారు ప్రసాదాన్ని. అలాంటి ప్రసాదం ఏదో నిరాకార బ్రహ్మాన్ని పూజించేటువంటి వాళ్ళకి లేకపోతే ఆ, దొరుకుతుందా ఇవన్నీ? ఇంత ఆనందం దొరుకుతుందా? రెండు అస్సలు కళ్ళు దొరకవు. మూసుకొని ఇంత ఆనందం దొరకదు. ఎందుకంటే కృష్ణ భక్తి అంటే శారీరక కష్టాన్ని తీసుకోవడం కాదు. కృష్ణ భక్తి అంటే తపస్సు చేయడం కాదు. కృష్ణ భక్తి అంటే అనుక్షణం ఆనందించడం. అలాంటి ఆనందము అనేటువంటిది పొందట్లేదు అంటే మనం కృష్ణ భక్తిలో లేదు అన్నారు, లేము అన్నారు. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే మీ అందరూ ఎలాంటి ఒక పరిస్థితిని క్రియేట్ చేశారంటే, ఇప్పుడు మీరు మీ అందరి సహాయంతో, మీ అందరి సహకారంతో మేము జన్మాష్టమి సెలబ్రేషన్ చేయగలిగాం. దానివల్ల కనీసం సుమారుగా 800 నుంచి 1000 మంది మధ్యలో వచ్చారు. వాళ్ళందరూ సుకృతిని పొందారు. వాళ్ళందరికీ మీరు ఇచ్చినటువంటి సుకృతి. ప్రతి ఒక్కళ్ళు, మీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు మీరు చేసినటువంటి, ఎవరు ఎంత చేశారు అనేటువంటి దాని గురించి ఇక్కడ ప్రశ్న కాదు. 1 రూపాయి ఇచ్చినా కానీ మీ వల్లనే జరిగింది అది. ఎంత ఇచ్చాము అనేది పక్కన పెట్టి 1 రూపాయి ఇచ్చినా కానీ అది ఇది మనకెంత ఆనందాన్ని ఇస్తుంది. మనం ఇక్కడ లేకపోయినా మన వల్ల ఒక ఫంక్షన్, అక్కడ ఒక ఫెస్టివల్ జరిగింది. ఎంత ఆనందం ఇది. ఇలాంటి ఒక ఆనందము అనేటువంటిది మనకి కలిగించేటువంటిది కృష్ణ భక్తి. అందుకనే కృష్ణుడు చెప్పారు, కృష్ణ భక్తి అనేటువంటిది ఆనందంగా చేసేటువంటిది, ఇబ్బంది పడి చేసేటువంటిది కాదు. ఎవరికైనా ఇబ్బంది కలుగుతుంది అంటే వాళ్ళు కృష్ణ భక్తిని రమించట్లేదు. సో అనుక్షణం రమిస్తూ చేసేటువంటిది కృష్ణ భక్తి. ఎప్పుడైతే అలాంటి మనకు ఒక ఫీలింగ్ వచ్చిందో, అలాంటి ఒక స్థాయిలో మనం ఉన్నాము అని అంటే మనము కృష్ణుడి రక్షణలో ఉన్నాము అని అర్థం చేసుకోవాలి. ఏమి చేసినా ఆ కృష్ణ భక్తిలో మనం ఏమి చేసినా కృష్ణుడి మీద ప్రేమతోనే చేయాలి. కృష్ణుడి మీద ప్రేమతో కనుక మనం చేసినట్లయితే దాన్ని కృష్ణుడు స్వీకరిస్తారు కదండి. మనం ఇంట్లో ఆ, బాగా ఆకలి మీద వచ్చేసాం. ఇంటికి రాగానే భార్య ఆ మంచి గుమగుమలాడేటువంటి ఆహారాన్ని ఏదో తయారు చేసింది, ఒక మంచి స్పెషల్ డిష్ తయారు చేసింది. లోపల అడుగు పెట్టగానే మంచి స్మెల్ వస్తుంది, తినాలి అనేటువంటి కోరిక వచ్చేసింది. కానీ లోపలికి రాగానే వైఫ్ గొడవ పెట్టుకుంది అనుకోండి. ఇద్దరికి మధ్య వాగ్వాదం జరిగింది, గొడవలు పెట్టుకున్నారు అనుకోండి. గొడవ పెట్టుకున్న తర్వాత ఇంకా రా కూర్చో డైనింగ్ టేబుల్ మీద, నీకు పెడతాను తిను అన్నది అనుకోండి. తినడానికి మనసు వస్తుందా? అదే రుచి, అలా అదే అదే గిన్నెలో ఉంది, అదే స్మెల్ వస్తుంది, అదే ఫుడ్, మనసు వస్తుందా? రాదు. స్వీకరించమను. నువ్వు తినలే, నాకు వద్దులే, నేను బయటికి పోయి తింటలే అని చెప్పిపో కదా. అంటే ఏం మిస్ అయింది అక్కడ? ప్రేమ. ప్రేమ. భావము ప్రేమ రెండు మిస్ అయ్యాయి. ప్రేమ. ఎప్పుడైతే మనం
ప్రేమతో అర్పిస్తామో అది కృష్ణుడు స్వీకరిస్తారు. ప్రేమ అనేటువంటి భావం లేకుండా కృష్ణుడికి అర్పిస్తే అది స్వీకరించరు. అందుకనే పత్రం పుష్పం ఫలంతో ప్రేమతో అర్పించండి అన్నారు, కానీ అర్పించండి అన్నారు. ఓకే, కృష్ణుడికి ప్రేమతో అర్పించకపోతే స్వీకరించరు. మన దగ్గర మన దగ్గర అంత ప్రేమ ఉందో లేదో, మనం అర్పిస్తే కృష్ణుడు తింటాడో తినడో అని మనం ఏం చేస్తాము? ఉం? తులసిని వేసి మనం అర్పిస్తాం. మన ప్రేమ స్థాయి కృష్ణుడు మన దగ్గర నుంచి ఏదైనా స్వీకరించే స్థాయి కాదు. మనము ఆఫర్ చేస్తే తోటి భక్తులే వచ్చి స్వీకరించరు. మా ఇంటికి రండి అని ఎవరినైనా భక్తులను పిలిచి చూడండి, అంత సహజంగా సామాన్యంగా వస్తారా? మీరు 16 మాలలు జపం చేయాలి మీ ఇంటికి రావాలంటే, మీరు దీక్ష తీసుకొని ఉండాలి మీ ఇంటికి రావాలంటే, మీరు చాలా శుద్ధిగా నిష్టగా ఉండి ఉండాలి మీరు ఇంటికి రావాలంటే, భగవంతుడికి ఆఫర్ చేసింది పెట్టాలి మీరు మీ ఇంటికి రావాలంటే, లేకపోతే రారు వైష్ణవులు. మరి భక్తులే రానప్పుడు, భక్తులే స్వీకరించినప్పుడు భగవంతుడు ఎలా స్వీకరిస్తారు? మన భక్తిలో స్థాయి ఏంటి? స్వీకరించరు. అందుకనే మనం ఏం చేస్తాం? తులసిని వేసి కృష్ణుడికి ఆఫర్ చేస్తాం. తులసిని వేయకుండా కృష్ణుడికి ఆఫర్ చేస్తే గ్యారంటీ లేదు కృష్ణుడు తీసుకుంటారు. తులసితో కలిపి కనుక కృష్ణుడికి ఆఫర్ చేస్తే తప్పకుండా కృష్ణుడు తీసుకుంటారు. తప్పకుండా అది ప్రసాదం అవుతుంది. లేకపోతే అది ప్రసాదం. అంటే మనందరికీ ఒక శరణాగతి స్థాయి అనేటువంటిది స్లోగా వచ్చేటువంటి ప్రాసెస్ అది. అది ఒక్కసారిగా రాదు. ఎవరైనా ఈ రోజు క్లాస్ విని రేపటి నుంచి నేను 100% శరణాగతిని అయిపోయాను అని అంటే మాత్రం అది డ్రామా, అది నాటకం. రియలిస్టిక్ గా ఉండాలి. మన స్థాయిలోనే మనం ప్రవర్తించాలి. మనము స్లోగానే ప్రోగ్రెస్ అవ్వాలి. ఒక్క రోజులోనే నేను వేషం మార్చేస్తున్నంత మాత్రాన ఆ, పరకాయ ప్రవేశం చేసినట్టేం కాదు కదా. స్లోగా ఒక్కొక్క మెట్టు ఎక్కాలి. ప్రతి మెట్టు ఎక్కుతూ భగవంతుని ప్రార్థించాలి. మనం ఈ మెట్టు దిగకుండా ఉండేలా, ఎక్కిన మెట్టు దిగకూడదు. ఒక మెట్టు ఎక్కి 2 మెట్లు దిగామంటే ఏమవుతుంది? మనం దురదృష్టవంతులు ఉండరు. ప్రత్యేకించి ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో. ఎందుకంటే మన జీవిత లక్ష్యమే అది కాబట్టి, భౌతికమైన లక్ష్యాలు కాకూడదు, ఆధ్యాత్మికమైనటువంటి లక్ష్యాలు ఉండాలి కాబట్టి. కాబట్టి కృష్ణుడు శరణాగత జీవుడికి శక్తినిస్తారు ఆధ్యాత్మికంగా పురోగమించడానికి. అంతేకాదు, ఆధ్యాత్మికంగా పతనం చెందకుండా ఉండడానికి రక్షణ కూడా ఇస్తారు. ఈ 2 విషయాల్ని మనకి ఆ నవయోగీంద్రుల్లో కవి అనే అతను ఇక్కడ వివరించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ సునీత మాతాజీ చదవండి మాతాజీ, నెక్స్ట్ పారాగ్రాఫ్. భక్తుడు వేద జ్ఞానమును పొరబడి ఉన్నను లేదా వైష్ణవ సాహిత్యమును ఎరుగకున్నను వాస్తవముగా ప్రేమయుత సేవలో నెలకొనినట్టి వాడైనచో స్వయముగా భగవానుడే హృదయం నుండి అతడికి జ్ఞానోపదేశం కావించునని భగవద్గీత 10.10-11 నందు చెప్పబడింది. ఈ సందర్భము నందు శ్రీల ప్రభుపాదులు ఇట్లు వ్యాఖ్యానించిరి. శ్రీ చైతన్య మహాప్రభు హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అను మహామంత్ర కీర్తనమును వారణాసి యందు ప్రచారం చేసినప్పుడు వేలాది మంది ఆయనను అనుసరించిరి. కానీ ఆ కాలమునందు వారణాసి యందు గొప్ప పేరు మోసిన పండితుడైన ప్రకాశానంద సరస్వతి మాత్రం మహాప్రభు భావావేశపరుడనుచు హేళన కావించెను. భక్తులలో పలువురు అజ్ఞానాంధకారంలో ఉన్నవారే తత్వరీత్యా భావావేశపరులైందురని తలచుచు తత్వవేత్తలు ఒకప్పుడు భక్తులను విమర్శింతురు. కానీ వాస్తవమునకు అది యథార్థము కాదు. ఎందరో ఘనులైన పండితులు భక్తి తత్వమును సమగ్రముగా విశదపరచిరి. కానీ భక్తుడు అట్టి వారి రచనల నుండి గాని తన గురుదేవుని నుండి గాని లాభమును పొందలేకపోయినను కృష్ణ భక్తిలో శ్రద్ధావంతుడైనచో స్వయముగా కృష్ణుని చేతినే హృదయములో నుండి సహాయం అందగలడు. కనుక కృష్ణ భక్తి భావంలో నెలకొనిన శ్రద్ధావంతుడకు భక్తుడు ఎన్నడూను జ్ఞానరహితుడు కాబోడు. సంపూర్ణ కృష్ణ భక్తి భావంలో సేవను నొచ్చుటకు ఒక్కటే దానికి కావలసిన యోగ్యత. అయినను భగవాను నుంచి వసగబడిన ఈ సౌకర్యము రాగానుభక్తి పేరిట భక్తి యోగంలో చెప్పబడేది అప్రమాణికమగు మనోకల్పనలను బలపరచదు.
ఈ సందర్భంన శ్రీల విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్లు ఇట్లు పలికిరి: భగవత్ ప్రాప్త్యర్థం పృథన్మార్గకరణం త్వతి దూషణావహమేవ. భగవత్ప్రాప్తి నిమిత్తం ఎవడేని స్వంత భక్తి యోగ విధానమును తయారు చేసినచో అట్టి కల్పనము సంపూర్ణ వినాశమునే కలిగించును. ఆయన ఈ క్రింది శ్లోకమును కూడా ఉదహరించిరి: శృతి స్మృతి పురాణాది పంచరాత్ర విధిం వినా ఐకాంతికి హరేర్భక్తిరుత్పాతాయన కల్పతే. నామమాత్రమైన శ్రీహరి అనన్య భక్తి శృతి స్మృతి పురాణములు పంచరాత్రముల విధి నియమానుసారము లేనిచో అది కేవలము సంఘములో ఉత్పాతము వంటిదే అగును. అనగా మనుజుడు వేదవాంగ్మయం నందు పండితుడు కాకపోయినను భగవానుని ప్రేమయుత సేవలో నెలకొనిన వాడైనచో అతనిని విశుద్ధ భక్తునిగా పరిగణించవలెను. అయినను అట్టి భక్తి శాస్త్రోపదేశములను ఏ విధంగానూ విరోధించకూడదు. ఒక నిమిషం ప్రాకృత సహజ ఒక నిమిషం. ఓకే, మనకి భగవంతుడికి భక్తుడు అవడానికి, భగవంతుడికి శరణాగతుడు అవడానికి, లేదంటే ఆ ఆ, ఆ, భగవంతుడి యొక్క కరుణ పొందడానికి మనకి కావలసినటువంటి అర్హత ఏమిటి? ఆయన పట్ల ప్రేమ ప్రభు. ప్రేమ. ఓకే, అంటే ప్రేమ కాదు. ఇక భక్తి. కావాల్సినటువంటి అర్హత ఏమిటి అంటే భగవంతుడికి సేవ. ఓకే, సేవ చేసి మనం గనక సేవ చేసినట్లయితే మనకు అర్హత వచ్చినట్లే. మనం అందరూ అనుకోవచ్చు, నాకు సంస్కృతం రాదండి, నేను పుస్తకం చదువుతుంటే 100 తప్పులు చదువుతాను, నేను చదివేది ఏది నాకే అర్థం కావట్లేదు, మీరు చెప్పేది కూడా నాకు పై పై నుంచే వెళ్ళిపోతుంది, నాకు అర్థం కావట్లేదు, మరి నేను భక్తుని కాలేనా? నేను భగవంతుడి ధామానికి వెళ్ళలేనా? మీ స్థాయిలో నేను భక్తి చేసినట్లు కాదా అని మనందరికీ ప్రశ్న రావచ్చు. బాగా చదివేవాళ్ళు భక్తులని కాదు, బాగా చదవలేని వాళ్ళు భక్తులు కాదని కాదు. బాగా చదివినంత మాత్రాన, లేదా బాగా అర్థం చేసుకున్నంత మాత్రాన, బాగా ఆ తత్వం తెలిసినంత మాత్రాన భక్తుడు అనుకుంటే అది తప్పు. భగవంతుడు అలాంటి వాళ్ళకి కూడా ప్రసన్నం కాడు. కానీ ఎవరైతే శ్రద్ధ ఉంటుందో, భగవంతుడి మీద శ్రద్ధ ఉంటుందో, ఎవరైతే ఆ శ్రద్ధతో భగవంతుడికి సేవ చేస్తారో వాళ్ళు భగవంతుడి యొక్క కృపకి, భగవంతుడి యొక్క ప్రసన్నతకి అర్హులవుతారు. అది తప్ప వేరే యోగ్యత అనేటువంటిది ఎవరిలోనూ లేదు. కాబట్టి మనకి కావాల్సింది భగవంతుడి పట్ల శ్రద్ధ, శరణాగతి. అత్యుత సేవ. భగవంతుడికి శరణాగతులం అవ్వాలి. శరణాగతులం అయితే సేవ చేస్తాం కదా తప్పకుండా. ఎస్ ప్రభు. ఎస్ ప్రభు. సో ఆ శరణాగతి స్థాయి పెరగడం కోసం ప్రార్థన చేయాలి. నాకు బాగా అర్థం అవ్వాలి ఫిలాసఫీ అని కాదు ప్రార్థన చేయాల్సింది. అర్థం చేసుకుని ఏం చేస్తారు? అర్థం చేసుకుని ఆచరించండి ఏం చేస్తారు? అంతే ఆచరించాలి ప్రభు. కదా. ఎస్ ప్రభు. ఆచరించినప్పుడు ఎందుకు అర్థం చేసుకుని లాభం? అర్థం ఎస్ ప్రభు. చేసుకుంటే చేసే పని ఏంటో ఆ పనే మనం అర్థం చేసుకోకపోయినా చేయాలి. అది ఏంటిది? భక్తిత సేవ. భగవంతుడి భక్తియుత సేవ. ఎవరైతే భగవంతుడి పాదపద్మాలని ఆశ్రయించి భగవంతుడికి సేవ చేస్తారో వాళ్ళు అన్ని శాస్త్రాలు అర్థం చేసుకున్న వాళ్ళే. అది యోగ్యత అంటే. అన్ని శాస్త్రాలు చదివి చేయాల్సిన పని అది. మనం ఏం చేస్తాం? ఆ పని తప్ప అన్ని చేస్తాం. అదొక్కటే మనం చేయం, మిగిలిన అన్ని చేస్తాం. కాబట్టి భగవత్ ప్రాప్తికి అర్హత కేవలం భక్తి యోగం తప్ప వేరే ఏదీ లేదు. ఓకే, సో ఇక్కడ చూడండి, నామాత్రమైన శ్రీహరి అనన్య భక్తి స్మృతి శృతి పురాణముల పాంచరాత్రముల విధి నియమానుసారము లేనిచో అది కేవలం సంఘంలో ఉత్పాతము వంటిదే అగును. అనగా మనుషుడు వేదవాంగ్మయమునందు పండితుడు కాకపోయినను భగవానుడి ప్రేమయుత సేవలో నెలకొన్న వాడైనచో అతని విశుద్ధ భక్తునిగా పరిగణించవలను. అయినచో అట్టి భక్తి శాస్త్రోపదేశములను ఏ విధంగా విరోధించకూడదు. ఓకే, శాస్త్రోపదేశముల ప్రకారంగా చేయాలి. అందుకనే మనం వినాలి. ఎస్ అంతేగాని అపరాధంతో చేయకూడదు భక్తి. అపరాధాలతో కూడి ఉండకూడదు మన భక్తి. ఓకే, సో మనోకల్పనలతోటి మనం అనుకుంటాం పర్వాలేదులేండి, ఇలా పర్వాలేదులేండి, అలా పర్వాలేదులేండి
అలా ఎలా చేస్తారులేండి. ఇంతకు ముందే ఈ క్లాస్ కంటే ముందే నేను ఒక మాతాజీతో మాట్లాడాను. ఓకే. ఆమె మాతాజీ ఆ, దీక్ష తీసుకున్నారు. 2-3 ఏళ్ళు అయింది దీక్ష తీసుకొని. అంత అయింది. ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళ మందిరంలో శివుడు ఉన్నారు కృష్ణుడితో పాటు. నేను అప్పుడేం మాట్లాడలేదు. ఇప్పుడు ఆమె ఫోన్ చేశారు, ఏదో మాట్లాడుతుంటే మాటల్లో గణేష్ చతుర్థి గురించి వచ్చింది. రేపు గణేష్ పూజ చేస్తున్నారా మీరు అని నన్ను అడిగారు. అంటే నేను మాతాజీని అడిగాను, మీరు చేస్తున్నారా మాతాజీ అని అడిగాను. అవును ప్రభుజీ, ఎలా వదిలేం ప్రభుజీ, 40 సంవత్సరాల నుంచి చేస్తూ వచ్చాం, 50 సంవత్సరాల నుంచి చేస్తూ వచ్చాం, ఇప్పుడు ఎలా వదిలేస్తాం ప్రభుజీ, కష్టం ప్రభుజీ అని అన్నారు. సో అంటే ఆమ్, ఇది భక్తి యోగంలో చెప్పబడినటువంటి ప్రామాణికమైనటువంటి విధానం కాదు, శాస్త్రోక్తంగా చేసేటువంటి భక్తి కాదు, అపరాధపూరితంగా చేసేటువంటి నియమం. దానికి సంజాయిషి ఏమిటి అని అంటే, ఎలా వదిలేస్తాం? పెళ్ళైంది కదా అని చెప్పేసి, భర్త వచ్చాడు కదా అని చెప్పేసి తండ్రి తల్లిని వదిలేయాలా? ఇది మనల్ని మనం సమాధానం చెప్పుకోవడం, మనల్ని మనం సమాధానపరచుకోవడం కోసం ఉపయోగించేటువంటి భాష తప్ప, మనం భగవద్గీత 10 సార్లు చదివినా, భక్తి శాస్త్రి చదివినా, భక్తి వైభవ చదివినా, భక్తి వేదాంత చదివినా మనం దాన్ని ఆచరించట్లేదు. మనం చేస్తున్న పని కరెక్ట్ అని మనకి మనం సమాధానం చెప్పుకోవడం కోసం ఇలాంటి లాజిక్లు. భర్త ఉన్నాడు కదా అని తల్లిదండ్రులను వదిలేస్తామా అనేటువంటి లాజిక్లు. ఓకే, ఎవరు వదిలేయమని చెప్పలా, మీకు తల్లిదండ్రుల మీద ప్రేమ ఉండొద్దని చెప్పలా, కానీ మీకు భర్త మీద ఆధారపడాలి కానీ తల్లిదండ్రుల మీద ఆధారపడకూడదు. భర్త ఉన్నవాళ్ళు భర్త మీదనే ఆధారపడాలి, 100% భర్త మీదనే ఆధారపడాలి. అదే శాస్త్రం, అదే సరైనటువంటి విధానం. అంటే ప్రభుజీ, భర్త మీద ఆధారపడితే తల్లిదండ్రులకు కూడా హ్యాపీయేగా ప్రభుజీ. అలానే మనం కృష్ణుడికి పూజ చేస్తే దేవి దేవతలకు కూడా హ్యాపీ కదా, అలా 100%. అనుకోవాలి. 100%. అంటే ఇక్కడ మన ఉద్దేశం ఏ దేవీ దేవతని కించపరచాలని కాదు, ఏ దేవీ దేవతని కూడా మనము మర్యాద ఇవ్వకూడదని, పూజ చేయకూడదని కాదు. కాకపోతే తీసుకొచ్చి మందిరంలోనే పెట్టేయడం అంటే భగవంతుడి స్థాయిని తగ్గించినట్లు అవుతుంది. దానికి తోడు మన శరణాగతి లెవెల్ స్థాయి ఏమిటి అనేటువంటిది కూడా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. కృష్ణుడి మీద 100% నమ్మకం ఉన్నటువంటి వ్యక్తికి ఇంకేం అవసరం లేదు. అదే చెప్తున్నారు ఇక్కడ. ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, భక్తియుత సేవా పద్ధతిని అంటే భాగవత ధర్మాన్ని అనుసరించి. భాగవత ధర్మం ఎవరు చెప్పారు? కృష్ణుడు చెప్పారు. కృష్ణుడు చెప్పిన భాగవత ధర్మాన్ని అనుసరించి భక్తియుత సేవా పద్ధతిని స్వీకరించినటువంటి వాడికి 100% రక్షణ నేను ఇస్తాను, కింద కూడా పడడం, ఒక్క మెట్టు కూడా దిగవు. సో అది అంటే ఇప్పుడు చెయ్యని వాళ్ళందరికీ శరణాగతి 100% ఉన్నట్టు కూడా కాదు. అలా అంటే గణేష్ పూజ చేయట్లేదు కదా అని చెప్పేసి 100% కృష్ణుడికి శరణాగతి అయినట్టు కూడా కాదు. పోతే కొన్నిటిని ఎక్కువగా చూస్తూ ఉంటే, చేస్తూ ఉంటే వాటి మీద ఆకర్షణ వస్తుంది. అవి చేయకుండా ఉన్నాం అనుకోండి, కృష్ణుడి మీద ఆకర్షణ పెరుగుతుంది. ఒక రకంగా మనల్ని మనం డైవర్ట్ చేసుకోకుండా ఉండడం కోసమైనా ఆపాలి. కొన్ని వద్దు అనుకున్నవి శాస్త్రం చెప్పినటువంటి విధంగా చేయడము అనేటువంటిది మనకి చాలా అవసరం. అలా చేస్తే, అందుకనే అర్చన, ఆరాధన అనేటువంటిది స్మృతి, శృతి, పురాణాలలో చెప్పబడిన విధంగా గనక చేసినట్లయితే మనం అనవసరమైనటువంటి అట్రాక్షన్స్ కి లోను కాకుండా ఉంటాం. మనకి ఆ మనం ఆకర్షితులు. ఇంకొకటి ఆలోచించండి, మనం ఏం చేస్తాం? భగవంతుడికి భోగా ఆఫర్ చేస్తాం కదా, భోగా ఆఫర్, మనం భోగా పెడతాం. భోగా పెట్టినప్పుడు నేను చూస్తుంటాను నువ్వు తిను అని మనం కట్టను మూసేయకుండా మనం అక్కడే నిలబడతామా? దేవుడికి ఆఫర్ చేసిన తర్వాత ఏం చేస్తాం? మనం వచ్చేస్తాం, కట్టిని విసిరిచేస్తాం. కట్టెను మూసేస్తాము. కట్టను మూసేస్తాం కదా. కట్టను మూసేస్తాం, ఎందుకు మూసేస్తాం? మనం చూడకూడదని. చూడవు. మనం అంటే ఎవరు? మనం భక్తులమే కదా. భక్తులు కూడా చూడకూడదు. కృష్ణుడికి ఆఫర్ చేసినప్పుడు భక్తులు కూడా చూడకూడదు. ఓకే, మరి అలాంటప్పుడు దేవీ దేవతలు కృష్ణుడు భక్తులు కదా.
కే మందిరంలో కృష్ణుడితో పాటు దేవీ దేవతలను కూడా పెట్టి కృష్ణ నువ్వు తిను అని కృష్ణుడి ముందు ప్లేట్ పెట్టి అతను మూసేసినా గాని కృష్ణుడు తీసుకుంటారా? తీసుకో. మరి అప్పుడు అది ప్రసాదం ఎట్లా అవుతుంది? ప్రసాదం కదా మనం తినాల్సిందే, ప్రసాదం కదా మనం తీసుకోవాల్సిందే. అంటే ప్రాబ్లం ఏంటంటే మనకి మనం చదువుతున్నటువంటి మన సిద్ధాంతం ఏదైతే ఉందో ఆ సిద్ధాంతాన్ని మనం పూర్తిగా ఆ, అర్థం చేసుకోవట్లేదు. అర్థం చేసుకున్నా దాన్ని ఆచరించట్లేదు. అది ప్రాబ్లం. సంజాయిషీలు చెప్పుకుంటూ కాలాన్ని ఎలిపుచ్చుతూ ఉంటాం. దీనివల్ల నష్టపోయేది మనం. అందుకనే మనకి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ క్లియర్ గా చెప్పింది ప్రభుపాదుల వారికి ఏంటి అని అంటే, నువ్వు సిద్ధాంతం మన ఫిలాసఫీ ఏదైతే ఉందో దాన్ని స్ట్రాంగ్ గా బుక్స్ రూపంలో ప్రచురించి దాన్ని వితరణ చెయ్యి అని అన్నారు. ఎందుకు? నేను ఎన్ని మందిరాలు కట్టినా గానీ మందిరాలు ఆ ఫిలాసఫీని నేర్పలేకపోయినాయి. మందిరాలకు వచ్చినటువంటి వాళ్ళకి ఆ ఫిలాసఫీ తెలియట్లేదు. మందిరాలకు వచ్చినటువంటి వాళ్ళు సాంప్రదాయబద్ధంగా ఆచార వ్యవహారాల పేరుతో భక్తిలో మునిగిపోయి ఉన్నారు. అది వాళ్ళని పతనం చేస్తుంది. అదే వాళ్ళకి శత్రువుగా మారిపోయింది. అందుకనే టెంపుల్స్ కట్టడం కంటే ఎక్కువ ప్రయారిటీ బుక్స్ రాయడానికి ఇవ్వు అని చెప్పారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్, శిల ప్రభుపాదుల వారికి. కాబట్టి ఈ విధంగా మనం అందరం కూడా భాగవత ధర్మాన్ని పాటించేటువంటి ప్రయత్నం చేద్దాం. అప్పుడు మనకి కర్మబంధనం లేకుండా ముక్తులమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. లేదు అని అంటే కనుక ఈ భౌతిక విశ్వంలోనే తిరుగుతుంటాం. ఇవన్నీ కూడా భగవంతుడు మనకు పెట్టినటువంటి పరీక్షలు. వీడు ఈసారి వదులుతాడా లేడా, ఈసారి వదులుతాడా లేడా, భక్తిలో పురోగమిస్తున్నాడు కానీ వదులుతాడా లేదా, ఒక కాలు దాని మీద ఒక కాలు దీని మీద ఉందా, లేకపోతే రెండు కాళ్ళు ఇక్కడే ఉన్నాయా, ఇది చూస్తూనే ఉంటారు కృష్ణుడు. అదే మన శరణాగతి స్థాయి. కృష్ణుడికి తెలియజేసేటువంటి మన శరణాగతి స్థాయి అంటే అదే. రెండు కాళ్ళు ఒకే పడవ మీద ఉన్నాయా, రెండు కాళ్ళు రెండు పడవల మీద ఉన్నాయా అని చెక్ చేస్తారు. ఓకే, మనకి 4 కాళ్ళు ఉంటే 4 పడవల మీద పెడతాం మనం. కదా? దేవుడు 2 కాళ్ళు ఇచ్చాడు కాబట్టి 2 పడవల మీద పెడతాం. 2 కాళ్ళు ఇచ్చినా 10 పడవల మీద పెడుతున్నాం మనం. కదా? సరే. ఓకే, చాలా ప్రభుజీ మాట. అయితే చిన్న సందేహం ప్రభుజీ. ఇప్పుడు మళ్ళీ మనం ఇప్పుడు కృష్ణ భక్తిలోకి వచ్చాం కాబట్టి ఓకే సపరేట్ పెట్టుకుంటున్నాము. దేవుడి గుట్లో అన్ని రకాల దేవతల్ని దేవీ దేవతల్ని పెడతారు కదా, నైవేద్యం మాత్రం ఒకే ప్లేట్ లో పెట్టి అందరికీ పెడతారు. అది కూడా తప్పే కదా ప్రభుజీ? ఓకే, సరే. ఎవరు తినరు, లేదా వాళ్ళు తింటారు లేని వీళ్ళు, వీళ్ళు తింటారు లేని వాళ్ళు వదిలేస్తారు. అది ప్రభు కరెక్ట్. ఇప్పుడు మీరేనా ఇక్కడ చైతన్య ప్రభు గౌరంగ వీళ్ళందరితో వాళ్ళకు కూడా వేరు వేరు పెడతారా మరి? అందరూ కృష్ణుడే కదా. చైతన్య మహాప్రభు వేరు కాదు, కృష్ణుడు వేరు కాదు. అవును. నరసింహస్వామి వేరు కాదు, కృష్ణుడు వేరు కాదు. రాముడు వేరు కాదు, నీ కృష్ణుడు వాళ్ళే వేరు కాదు. కదా, అంటే అంతే కృష్ణుడికి కదా. పెడితే అందరూ తింటారు కదా, అందరికీ చెందుతుంది. అందరూ కృష్ణుడే మాతాజీ. కృష్ణుడికి వేరు అందరూ పెడితే వాళ్ళు వేరు కదా. కృష్ణుడికి చైతన్య మహాప్రభుకి తేడా ఏంటి? అవును. ఒకటే కదా, ఏం ఆయనే తేడా? ఈయనగా వచ్చారు. ఏం తేడా లేదు మాతాజీ. ఓకే, కృష్ణుడు తీసుకుని చైతన్య గురువులతో మహాప్రభు గురువులతో కలిపి పెడతాం కదా ప్రభుజీ మనం. గురువుల మాధ్యమం ద్వారానే పెడతాం. గురువు ముఖత గురువు గురువు పర్మిషన్, పెడితే కృష్ణుడికి పెట్టినట్టు. ఆ. వాళ్ళ పర్మిషన్. అందుకనే 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 నేను బయటికి చెప్పకూడదు. కానీ కొంతమంది నేను వేరే మతం వాళ్ళ సాంప్రదాయం ప్రకారంగా వాళ్ళు కూడా మనలాగానే పూజిస్తారు. వాళ్ళు వేరే దేవతలను పూజించరు. వాళ్ళు కూడా ఒకళ్ళని పూజిస్తారు. ఎవరిని పూజిస్తారో వాళ్ళు కూడా. తెలుసు ప్రభు. ఆ? యేసు ప్రభు అయినా మరి అంతే, వాళ్ళకి మనకి తేడా ముస్లిమ్స్ ఏంటి? అయినా అంతే. వాళ్ళకి మనకి తేడా ఏంటి అంటే వాళ్ళు భగవంతుడు అనుకుని పూజిస్తారు, గురువు అనుకుని పూజించరు. కానీ మనం ఏం చేస్తాం? గురువు గురువు అంటారు. గురువు గురువు అనుకుంటాం. అది తేడా. అది అది తేడా. ఓకే, వాళ్ళు నేను భగవంతుడి బిడ్డనని స్వయంగా ఎవరిని పూజిస్తున్నారో వాళ్ళే చెప్తారు. అవును. ఓకే, సో మనకు ప్రభుపాద ఏం చెప్పారు? భగవంతుడి బిడ్డ అంటే యేసుక్రీస్తు భగవంతుడి బిడ్డ. ప్రభుపాద ఏం చెప్తున్నారు? యేసుక్రీస్తు గురువు, యేసుక్రీస్తు శుద్ధ భక్తుడు అని చెప్పారు. ఎస్ ప్రభు. శుద్ధ భక్తుడి స్థాయిలో గురువుగా స్వీకరించి యేసుక్రీస్తుని పూజిస్తే తప్పలేదు. ఓకే, కానీ భగవంతుడి స్థానంలో పెట్టేస్తే అది పొరపాటు. అవును. అది పొరపాటు. మనం ఏం చేస్తాం? మన గురువుని ఏం చేస్తాం? భగవంతుడి పై మెట్టి మీద పెడతాం, గురువుని కింద మెట్టి మీద పెడతాం కదా. ఉమ్, ఉమ్. అవును అవును దేవుని కింద మెట్టి మీద పెట్టి గురువు పై మెట్టి మీద పెడతాం మనం ఎక్కడైనా ఆల్టర్లో పెట్టండి. లేదు. లేదు. ప్రసాదం కూడా గురువుని స్మరించుకునే పెడతాం కదా కృష్ణుడు. మన విష్ణుపాదాయ ఎందుకంటే కృష్ణపేష్టాయ అదే కదా మనకి కృష్ణుడు చెప్పినటువంటి విధానం. ఉమ్, మనం మనం పొద్దున్నే మనం చేసే హారతి కూడా సంసార దావాణం గురువుకు చేసేటువంటి హారతి. ఎస్ ప్రభు.
ఎస్ ఎస్ ఆ, గురువు మాధ్యమం ద్వారానే మనం కృష్ణుని చేరుకుంటాం మనం. ఓకే ఓకే మాతాజీ, చదవండి సునీత మాతాజీ. ప్రాకృత సహజీవుల వంటి వర్గములు వైష్ణవ ధర్మం యొక్క ప్రామాణిక నియమములను విస్మరించి రాగానుగ భక్తి పేరిట రాధాకృష్ణుల వేషములను కట్టి నీచమైన కలాపములకు పాల్పడుచుందురు. ఒక నిమిషం అట్టి ఒక నిమిషం రాగాను ఒక నిమిషం. ఇంతకు ముందు చెప్పింది మనం ఇప్పటి వరకు మనం చెప్పుకున్న విధంగా గనక మనం భక్తి చేసినట్లయితే అది రాగానుగ భక్తి. భగవంతుడికి ప్రేమతో అర్పిస్తే అది రాగానుగ భక్తి. ఓకే, అది రాగానుగ భక్తి అంటే అది వైదీ భక్తి కాదు మనది. వైదీ భక్తి అంటే మెకానికల్ గా చేయడం, విధి విధానాలు. విధి విధానాలను అనుసరించి చేయడం. ఓకే, విధి విధానాలతో చేయడం మన రాగానుగ భక్తి మనది. మనకి భావంతో చేస్తాం మనం. కానీ మనకి పాంచరాత్రిక విధానం ఏం చెప్తుందండి? విధి విధానాలుగా చెప్తుంది. షోడశోపచారాలన్నీ చెప్తుంది. విధి విధానాలు అనేటువంటివి మనల్ని కేవలం అపరాధాలు రాకుండా చేయడం కోసం మాత్రం, కానీ భావాన్ని తీసుకురావడం కోసం కాదు. సో దానికి మనకి తత్వం తెలియాలి. ఎప్పుడైతే మనం విధి విధానాలతో పాటు ప్రేమతో కూడా చేస్తామో అప్పుడు అది రాగానుగ భక్తి అవుతుంది. ఓకే, సో అలా రాగానుగ భక్తి ఉన్నటువంటి వాళ్ళకి భావం వస్తుంది. భావం అంటే అర్చన చేసినప్పుడు కళ్ళమ్మడి నీళ్ళు వస్తాయి, భగవంతుని దర్శనం చేసుకుంటే కళ్ళమ్మడి నీళ్ళు వస్తాయి, రోమాంచం అంటే వస్తుంది. అక్కడ ప్రభుజీ అక్కడ స్వామి ఉన్నారన్న భావంలో ఉంటారు అంతే కదా ప్రభు. అక్కడ కృష్ణుడు కేవల చూస్తారు వాళ్ళు కృష్ణుడు మాత్రమే వాళ్ళు కృష్ణుడు మాత్రమే ఫీల్ అవుతారు. అదే ఇలాంటి ఒక ప్రాసెస్ లో ఈ ప్రాసెస్ లో మనకి మళ్ళీ వార్నింగ్ ఇస్తున్నారు, చాలా జాగ్రత్త అని. మన ఆచార్యులు ఎంత గొప్ప వాళ్ళో మీరు ఆలోచించారు. మనకి వార్నింగ్ మనం భక్తిలో పురోగమిస్తున్నాము అని అనుకున్న ప్రతి క్షణము కూడా మనం నిజంగా భక్తిలో పురోగమిస్తున్నాం లేదా చెక్ చేసుకునే విధంగా మనకి ఆచార్యులు వార్నింగ్ ఇస్తూ ఉంటారు. అందుకనే మీరు రాగానుగ భక్తిని చేస్తున్నాను అనేటువంటి భావనలో మీరు ఎక్కడ సహజీయాలుగా మారిపోతున్నారో మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి అని అంటున్నారు ఇక్కడ. ఓకే, చదవండి మొదటి ప్రాకృత సహజీయాల వంటి వర్గం వల్ల అట్టి రాగానుగ భక్తి స్వయముగా భగవాను చేతనే వెల్లడి అయినందున ప్రామాణిక శాస్త్రములను సంప్రదించవలసిన అవసరము తమకు లేదని వారు చెప్పుదురు. అట్లే తమ స్వంత పద్ధతులను తయారు చేయుచు హృదయంలో సాక్షాత్తుగా భగవాను నుండి జ్ఞానమును పొందుచున్నామని పలికేది కుహనా ధర్మవేత్తలు ప్రపంచమంతటను ఉన్నారు. కనుక ఇచ్చట చెప్పబడినట్లు హృదయమునందు సహజముగానే వెల్లడి ఒకటనన్నది శాస్త్ర జ్ఞానము లేనట్టి శ్రద్ధావంతుడకు భక్తునికి అనుబంధమైన మరొక సౌకర్యమును అసగుట కొరకేనని తెలుసుకొనుట అత్యంత ముఖ్యము. భగవంతుడు నిత్యుడు, జీవుడు నిత్యుడు అయినందున వారి నడుమగల ప్రేమమయ సంబంధ విధానం కూడా నిత్యమైనది. భగవానుడు గాని జీవుడు గాని తమ నిత్య స్వభావమును మార్చుకొనరు. కనుక ప్రధానముకు భక్తియోగ విధానమును మార్పు చేయవలసిన అవసరం లేదు. భగవానునిచే ప్రత్యేకంగా వెల్లడి చేయబడటైనది శాస్త్ర జ్ఞానమును వేరొక పద్ధతిలో వసుకుట కొరకే గాని శాస్త్ర జ్ఞానమును నిరాకరించుటకు కాదు. ఇంకొక ప్రక్క శ్రీల విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్లు చెప్పిన దాని ప్రకారము ఒకవేళ భక్తుడు భక్తి యోగ మూల నియమములను పాటించు భక్తి యోగంలో అగ్రసరుడగుచున్నచో అప్రధాన విధానములను పాటించినందులకు అతనిని విమర్శించరాదు. ఉదాహరణకు కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీల ఏసి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు కృష్ణ భక్తి సాధనకై పాశ్చాత్య దేశములలో వందల కొలది ఆధ్యాత్మిక సంఘములను ఏర్పరిచి ఉన్నారు. వాటి అందరి భక్తుల అక్రమ సంబంధమును, జూదమును, మత్తు పదార్థ స్వీకారమును, మాంసభక్షణమును విడనాడి నిరంతరం కృష్ణ సేవలో నిమగ్నులై ఎందురు. అట్టి శ్రీల ప్రభుపాద అనుయాయులు అద్భుతమైనట్టి ఆధ్యాత్మిక పురోగతిని సాధించి వేల కొలది జనులను భక్తియోగ పద్ధతికి మార్చగలిగిరి. యథార్థమునకు ఇస్కాన్ సభ్యులందరూ నియమ నిబంధనలను పాటించుచు కల్మషదూరులయుండి భగవద్ధామ పయనములో గణనీయమైన ప్రగతిని సాధింతురు. అట్టి ఇస్కాన్ సభ్యులు వర్ణాశ్రమ ధర్మ పద్ధతిలోని అన్ని అంశములను పాటించలేకపోవచ్చును. యథార్థమునకు పలువురు పాశ్చాత్య దేశ భక్తులు చక్కగా సంస్కృత శ్లోకములను ఉచ్చరించలేకపోవచ్చును. మంత్రోచ్చారణతోనూ ఆహుతులతోనూ కూడినట్టు యజ్ఞ నిర్వహణలో నిష్ణాతులు కాకపోవచ్చును. కానీ లౌకిక ఇంద్రియ భోగమును త్యజించి నిరంతరం కృష్ణ సేవలో నియుక్తులగుచు భక్తి యోగ ప్రధాన నియమములనన్నింటినీ నెరవేర్చడి కారణమున ఏపరములలో వారి స్థానము సురక్షితమై ఉన్నది. అక్రమ సంబంధం ఒక నిమిషం. సో ఇంకొక ముఖ్యమైన విషయం, ఎందుకు మనం శాస్త్రోక్తంగా చెయ్యాలి దీన్ని? మీరు అంటున్నారు కదండి రాగానుగ భక్తి అంటే స్పాంటేనియస్ గా చెయ్యాలి, అంటే ఇప్పుడు ఎలా అనిపిస్తే అలా చెయ్యాలి. శాస్త్రం ఎక్కడి నుంచి వచ్చింది మధ్యలో? నాకు కృష్ణుడికి తోడి ఉన్నటువంటి భావము నా ఇష్టం. శాస్త్రం చదవకపోయినా నాకు భావం వస్తుంది.
ఇలా చేస్తేనే శాస్త్రం ప్రకారంగా చేస్తేనే మనకి భావము రాగానుగ భక్తి వస్తుంది అని ఏమిటి అని అంటే, ఇక్కడ రాగానుగ భక్తి ఉన్నటువంటి వ్యక్తులు కూడా శాస్త్రోక్తంగా ఎందుకు చేయాలి? ఏది నారద పంచరాత్ర విధానం ప్రకారంగానే ఎందుకు అర్చన చేయాలి అని అంటే, సహజీయాలం కాకుండా ఉండడం కోసం. ఓకే, లేకపోతే సహజీయాలం అయిపోతుంది. రాగానుగ భక్తి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి విధి నియమాలతో సంబంధం లేదు, వాళ్ళు సంధ్యావందనం కూడా చేయరు. రాగానుగ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళు వాళ్ళు స్వయంగా వాళ్ళు ఏమంటారంటే, నాకు ఈ నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో, విధి నియమాలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా నా భక్తిని ఆపుతున్నాయి అంటారు వాళ్ళు. నా భక్తికి అడ్డం అవుతున్నాయి అని అంటారు. అబ్బా అబ్బా అంటే మనం కూడా వాళ్ళని ఇమిటేట్ చేసేసి వాళ్ళ స్థాయిలో వాళ్ళని అనుకరించి ఎక్కడ మనం కూడా లేని భావాన్ని ఉన్నట్టుగా, లేదంటే మన స్థాయికి తగినట్లు కాకుండా మించిన స్థాయిలో ఎక్కడ నాకు భావం రాకపోయినా భావం వస్తుందని ప్రకటించి, లేదంటే నిజంగా భావం వస్తున్నట్టు యాక్షన్ చేసి ఎక్కడ మనం భక్తిలో పతనం చెందుతామో అని చెప్పేసి మనకి శాస్త్రోక్తంగా భక్తి చేయడం అనేటువంటిది అవసరం. అందుకే మనం చదువుకునేది. ఓకే, రాని భావం ఉందని, చూడని కృష్ణుని చూసే అని చెప్పటం. సో ఇలాంటి అంటే మన ఊహల్ని నిజం అనుకోవడం, మన భ్రమలని భ్రమగా కాకుండా నిజంగా భావించడం, ఇలాంటివన్నీ కూడా సహజీయాలు ఒకసారి సహజీయాలు శాస్త్రం తెలియకుండా నిజంగా భక్తి ఎలా చేయాలో కూడా తెలియకుండా ఒకవేళ వీళ్ళకి ఇలాంటి ఫీలింగ్స్ వస్తున్నాయి అంటే అది రాగానుగ భక్తి కాదు, అది సహజీయత. ఓకే, సహజీయాల్లా మారిపోతున్నారేమో అని ఒకసారి చెక్ చేయాలి. అందుకనే నిజానికైతే మనకి శాస్త్ర జ్ఞానం అవసరం లేదు, నిజానికైతే మనం శాస్త్రోక్తంగా మనం చేయాల్సిన అవసరం లేదు, నిజానికైతే మనం అందరం కూడా వేదాలు చదవని అవసరం లేదు. కేవలం భగవంతుడికి శరణాగతులపై భగవంతుడికి సేవ చేస్తే అంతే. అంతకు మించి అన్ని శాస్త్రాల యొక్క సారమే అది. సో అది చేయగలిగినటువంటి వ్యక్తి ఇంకా నేర్చుకోవాల్సింది ఇంకేమీ లేదు, అన్నీ తెలుసుకున్న వాడితో సమానం. కానీ సురక్షితంగా ఉండడం కోసం శాస్త్రాలు చదవాలి. ఓకే, సో మనం అందరం కూడా భక్తిలో పతనం చెందకుండా ఉండడం కోసం శాస్త్రం చదవాలి. మన భక్తి సరైనదా కాదా అని చెక్ చేసుకోవడం కోసం శాస్త్రం చదవాలి. మనం సరైన మార్గంలోనే పురోగమిస్తున్నామా లేదా అనేటువంటిది చెక్ చేసుకోవడం కోసం శాస్త్రం చదవాలి. అందుకే మనకి భగవద్గీత, భాగవతం. ఓకే, నెక్స్ట్ మాతాజీ. క్రమ సంబంధం లేకపోవట, మాంస భక్షణం చేయకుండుట, జోదం ఆడకుండుట, మత్తు పదార్థములు స్వీకరింపకుండుట వంటి మానవ జీవన మూల నియమములనైనను పాటింపజాలనట్టి సంస్కృత పండితులు, వైదిక యజ్ఞ నిపుణులు ఎందరో ఉన్నారు. అట్టి మేధావంతులకు పండితులు, కర్మకాండీయులు సాధారణంగా లౌకిక జీవిత భావనకు అనురక్తులైనట్లు, మానసిక కల్పనకు ఇష్టపడినట్లు గోచరించును. భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు సర్వకాలములకు పరిపూర్ణమైన జ్ఞానమును స్వయంగా వసగినప్పటికీ అట్టి నామమాత్ర పండితులు తమను భగవంతుని కన్నను తెలివిగల వారిగా భావించుచు వేద సారస్వత అర్థమును గురించి కల్పనము కావించుచుందురు. అట్టి మానసిక కల్పనము నిక్కముగా పరిపూర్ణ ఆధ్యాత్మిక జీవనము నుండి పతనమునే కలిగించును. అయినచో ప్రతి అంశంలో భ్రాంతిమయములే అయినట్టి లౌకిక కర్మకాండ గురించి వేరుగా తెలుపునదేమున్నది. దివ్యులైన భక్తులు సకామ కర్మలు మానసిక కల్పనము అనేది కల్మషము నుండి విడివడి ఉండురనుట ఈ శ్లోకం యొక్క ప్రధానమైన భావం. భక్తి యోగ మూల నియమములను మనము భక్తిలో పురోగమిస్తున్నాము, కానీ మన యొక్క అలవాట్లు మారట్లేదు. సో అప్పుడు ఏం చేస్తాం, మనకున్నటువంటి అలవాట్లు మన భక్తికి అడ్డం కాదులే అని మనం ఏం చేస్తామంటే, మనం సాకుగా చెప్పుకొని ఏంటి మీరు చెప్పినట్లే చేస్తేనే భక్తి ఉన్నట్ట, లేకపోతే భక్తి లేనట్ల అని అంటుంటారు. నేను మీకంటే ఎక్కువ మాలలే చేస్తున్నాను, నేను మీకంటే ఎక్కువగానే కృష్ణుడు గుర్తొస్తున్నాడు నాకు రోజంతా, కానీ నాకున్నటువంటి అలవాట్లను నేను మారను. ఇది కేవలం సాకులుగా చెప్పుకోవడం. నేను అన్ని తింటున్నాను, నేను అన్ని చేస్తున్నాను. ఇక్కడ చెప్తున్నారు అక్రమ సంబంధాలు, మాంస భక్షణము, జోదము, మత్తు పదార్థ స్వీకారం, అంటే తమో గుణం రజోగుణంలో ఉంటూ భక్తిలో పురోగమిస్తున్నాను అని అనుకోవడం. ఇది కేవలం మన యొక్క అజ్ఞానం. ఓకే, అంటే మనం అందరం కొన్ని నియమాలని పాటించటం అనేటువంటిది అవసరం భక్తిలో పురోగమించాలి అని అంటే. ఆ నియమాలు మనం ఆధ్యాత్మికంగా పురోగమించడం కోసం మాత్రమే పెట్టబడ్డాయి.
అంతేగాని మనల్ని ఇబ్బంది పెట్టడం కోసం, మనల్ని కష్టపెట్టడం కోసం, మనకి ఇష్టం లేని పనులు చేయడం కోసం కాదు. కొంత త్యాగం అనేటువంటిది అవసరం. కొంత త్యాగం అనేటువంటిది అవసరం భక్తిలో పురోగమించడం కోసం. అప్పటి వరకు మనకి మనం అనుకుంటాము. అందుకనే అంటున్నారు ఇక్కడ, వీళ్ళందరూ భక్తులు కాదు అని చెప్తున్నారు ఇక్కడ. ఇలాంటి వాళ్ళందరూ భక్తులు కాదు, మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. అందుకనే శాస్త్రాన్ని చదివి ఆధ్యాత్మికంగా పురోగమిస్తున్నామా లేదా అనేటువంటి విషయం మనల్ని మనం చెక్ చేసుకోవాలి అని అంటే మనకి ఇలాంటి ఆచార్యులు రాసినటువంటి శాస్త్రాలు, పురాణాలు చదివితే తెలుస్తుంది. ఓకే, అలా కాకుండా నా అలవాట్లు నాకు అలానే ఉంటాయి, కానీ భక్తికి దానికి సంబంధం లేదు అని కనుక ఎవరైనా అనుకుంటే అది మూర్ఖత్వం అనేటువంటిది మనకి ఇక్కడ తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్. భక్తి యోగ మూల నియమములను పాటించిన వానికి వైష్ణవుని మహోన్నత స్థితిని ఎన్నడూ ఇవ్వరాదని యానాస్థాయ అను పదము సూచించుననుచు శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు హెచ్చరించిరి. ఒకప్పుడు కృష్ణుని సేవించుచు వేరొకప్పుడు మానసిక కల్పన చే లేదా సకామ కర్మచే మాయను సేవించడి వానికి దానిని వసగరాదు. ఈ సందర్భమున శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఇట్లు సారాంశపరచిరి. భాగవత ధర్మమునకు అన్యమైన అన్ని ధర్మముల యందును భక్త జీవుని యోగ్యతను మనుషుడు గమనింపవలసి ఉండను. కానీ భగవత్ చరణాగతుడైన జీవుడు ఇతర విషయములన్నింటిలోనూ అయోగ్యుడైనను ఎన్నడను పొరబడడు. అతడు కాలుజారుడు, క్రింద పడడు. ఇచ్ఛానుసారము ప్రపంచమంతటను పరిభ్రమించినను తన నిశ్చితమగు భక్తి ప్రభావమున అతడు సర్వదా సర్వమంగళమైన స్థానమందే నిలిచి ఉండను. భాగవత ధర్మం యొక్క అద్వితీయ శక్తి ప్రపంచమునందులు వేరొక ధర్మములలో దేని యందును కానరాదు. భాగవత ధర్మమును ఆశ్రయించినట్టు శరణాగతుడకు వ్యక్తికి ఇతర ధర్మ సాధకునికి పోలికయే లేదు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఓకే, సో ఎవరైతే ఈ భక్తి యోగంలో చెప్పబడినటువంటి నియమ నిబంధనలను పాటించకుండా నేను భక్తుణ్ణి, నేను వైష్ణవుణ్ణి అని చెప్పుకుంటున్నప్పటికీ మనము వాళ్ళకి వైష్ణవ స్థాయిని ఇవ్వకూడదు. అంటే భక్తి యోగంలో ఉండాల్సినటువంటి వ్యక్తి ఎలాంటి అలవాట్లను కలిగి ఉండాలి, ఎలాంటి ఆహార నియమాలని పాటించాలి అనేటువంటిది పాటించకుండా నేను కూడా భక్తిలో పురోగమిస్తున్నాను, నేను కూడా చాంటింగ్ చేస్తున్నాను అన్నంత మాత్రాన వాళ్ళు వైష్ణవులు అయిపోరు. ఓకే, వాళ్ళకి వైష్ణవులకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వవసరం లేదు, వైష్ణవులకి ఇవ్వాల్సిన స్థాయి కూడా ఇవ్వనవసరం లేదు అని చెప్తున్నారు. అదే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు కూడా చెప్తున్నారు, భాగవత ధర్మంలో బద్ధజీవుని యోగ్యతను మనుషుడు గమనించవలసి ఉన్నది అని చెప్తున్నారు. మనం అందరం కూడా భక్తులమో కాదో మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి, మన యోగ్యతని మనము చెక్ చేసుకుంటూ ఉండాలి. అది భాగవత ధర్మం అంటే. అందుకనే మనకి శ్రీమద్ భాగవతము మనకి భాగవత ధర్మాన్ని తెలియజేస్తుంది. అందుకనే లౌకిక ధర్మాలను తెలియచేసేటువంటి ఎన్ని పుస్తకాలు ఒక్క తప్పు కూడా లేకుండా, ప్రింటింగ్ మిస్టేక్ లేకుండా ప్రచురింపబడినప్పటికీ వాటికంటే ఉత్తమమైనటువంటిది ఏమిటి అంటే శ్రీమద్ భాగవతం. అందులో గనక ఈవెన్ కొన్ని మిస్టేక్స్ ఉన్నా కానీ, ప్రింటింగ్ మిస్టేక్స్ ఉన్నా కానీ అదే గొప్పది. అంటే మనకి భాగవత ధర్మం అనేటువంటిది చాలా చాలా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అదేదో జస్ట్ 2 మాటలు 2 ముక్కలు కాదు. ఓకే, రెండు భాగవత ధర్మము అని 2 పదాలు అని అనుకుంటే అది తప్పు. అది చాలా డెప్త్ గా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఓకే, కాబట్టి భాగవత ధర్మాన్ని అనుసరించేటువంటి శరణాగతుడైనటువంటి భక్తుడికి, అది అనుసరించినటువంటి భక్తుడికి మధ్య చాలా తేడా ఉంది. వాళ్ళిద్దరికీ పోలికే లేదు. ఒకళ్ళు శుద్ధ వైష్ణవులైతే ఇంకొకళ్ళు బద్ధజీవుడు అర్థం. ఓకే, అది అందుకనే బద్ధజీవులుగా మిగిలిపోకుండా ఉండాలి అని అంటే మనం కొంచెం స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలి నియమాలని. ఏదైతే నియమం ఇప్పుడు మనకి కష్టము అని అనుకుంటున్నామో, నేను చెప్తున్నా వినండి, ఏదైతే నియమం పాటించడం ఇప్పుడు మన జీవితంలో కష్టమవుతుంది అని మనం అనుకుంటామో అదే నియమాన్ని పాటించకపోతే కష్టమవుతుంది మనకి తరువాత. మనం బ్రతకలేము, మనం నడవలేము, మనం ఉండలేము, మనం వాసన కూడా చూడలేము. దగ్గరకు వస్తే కూడా మనం వాసన చూడలేము. తింటే కూడా వాంతి అవుతుంది మనకి. ఏదైతే ఇప్పుడు నేను వదలలేను అని అనుకుంటామో అది ఆ పదార్థం మన దగ్గరికి వస్తేనే మనం దాన్ని వాసన కూడా చూడలేని పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే అలవాట్లోకి వచ్చేసాం. సో కాబట్టి ఇప్పుడు మనకు కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ అలవాటు చేసుకోవాలి. ఓకే, అప్పుడు అది మనకి ఇష్టంగా మారుతుంది. ఓకే ఓకే మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. 9 దాటిపోయింది కాబట్టి ఈ రోజుకి ఇంతటితో ఆపుదాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. మిగిలింది ఇంకా
నవయోగీంద్రులు ఏం మాట్లాడుతున్నారు భాగవత ఇప్పటికే ధర్మం ఎవరైనా గురించి ఉల్లిపాయ కోసుకుంటే ఆ వాసనకు వాంతి వచ్చినట్టుంటుంది ప్రభు. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వంచాకల్పతరుభ్యశ్చ వాంఛకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యశ్చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ ప్రభుజీ.